ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, అవని! ఓ, ఏంటి సర్ప్రైజ్? కూర్చోండి. నీ మర్యాదల కోసం రాలేదు. మరెందుకొచ్చారు? చూడమ్మా, అక్షయ్ గురించి మర్చిపోయి కోడలిగా మా ఇంటికొచ్చి ఇదివరకట్లా కలిసుండమ్మా అని నీకు ఇదివరకు మేము చెప్పాం కదమ్మా. నువ్వందుకు ఒప్పుకోవడం లేదు. ఎలా ఒప్పుకుంటాను మావయ్య? ఆ విషయం మీద మీకు ఇవ్వవలసిన పూర్తి వివరణ ఇచ్చాను కదా. ఇంకొకసారి ఆలోచించమ్మా. ఇంకేం ఆలోచించలేను. నువ్విలాగే మొండితనంతో ఉంటే కుదరదు. మేము బ్రతిమలాడుతున్న కొద్దీ నువ్వు మరింత నెత్తికెక్కుతున్నావు. అదీగాక మేం అన్యాయంగా నిందలు వేశామని ఒప్పుకోవాలి అంటున్నావు. మేం ఒప్పుకోవడము జరగదు, నువ్వు మా ఇంటికి రావడము జరగదు. తెగేంతవరకు నువ్వే లాగుతున్నావు. అందుకే మేమొక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటది? ఇవ్వరా శ్రీకర్. తీసుకో. ఏంటవి? మన బంధం రద్దు చేసుకునే పేపర్స్, మన పెళ్లిని రద్దు చేసుకునే పేపర్స్, అంటే విడాకుల పేపర్స్. నువ్వు శ్రీకర్కి విడాకులిచ్చేస్తే మేము శ్రీకర్కి పెళ్లి చేసుకుంటాం. ఏ నాటికైనా తప్పు తెలుసుకుంటావు. నీ అనుమానాలన్నీ తొలగిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటావనుకున్నాను. ఇలా నా ముందు విడాకుల పేపర్లతో నిలబడ్డానికి నీకు మనసు ఎలా వచ్చింది బావా? నీ మీద నేను చూపించిన ప్రేమాభిమానాలకు, నీకోసం నేను చూసిన ఎదురు చూపులకు, నీ గురించి పడిన బాధలకు, నీకోసం పెట్టుకున్న కన్నీళ్లకు, ప్రతి క్షణం నీ రాక కోసం ఓ ఎడారి కోయిలలా నిరీక్షిస్తున్నందుకు చివరికి నువ్వు నా దగ్గరికి ఇటువంటి బహుమతిని పట్టుకుని వస్తావా? భరించలేనంత బాధను నీ గురించి భరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీతో బంధం బలపడడం కోసం. మరణం కూడా మనిషిని ఒక్కసారే చంపుతుంది. నీ మనసు మాత్రం నా మనస్సుని ప్రతిరోజు చంపుతుంది. బిడ్డను వద్దనుకున్న దగ్గర మొదలైన నీ అనుమానం, అపార్థం, బంధం కూడా వద్దనుకున్న దాకా వచ్చి ఆగుతాయని నేను ఊహించలేదు బావా. నా మేనత్త మేనమామల కొడుకుని, నా బావనే నేను పెళ్లి చేసుకున్నానా అని ఆనాడు ఎంత సంబరపడిపోయానో తెలుసా? ఇప్పుడు ఎందుకు నా మనసుని గాయపరుస్తున్నావు? నాతో కలిసి జీవించడానికి మేమివ్వవలసిన అవకాశం ఇచ్చాం. నువ్వే వద్దంటున్నావు. అందుకే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మేము సంబంధాలు చూసుకోవాలి. ఇంకేం మాట్లాడకుండా, మాయమాటలు చెప్పకుండా సంతకాలు పెట్టు. నేను పెట్టను. అయినా మీరు సంబంధాలు చూసుకోవడానికి నేనే వడ్డాం. చూసుకోండి. మంగళసూత్రాలు తీయనని అన్నావు. తర్వాత లీగల్ గా ఇబ్బంది రాకూడదంటే విడాకులు కావాల్సిందే. రెండు రోజుల్లో నువ్వు సంతకాలు పెట్టి మాకివ్వు. అందాల హరివిల్లే నువ్వు
ఒకటి నీ నుదిటి రాతొకటి ఈ నడుమ నీ గతి ఏంటి నూరేళ్ళ నీ జన్మ కన్నీటి సంతకమా ఏంటమ్మా నిన్ను నీవే వెలివేసి ఆ తీరేంటమ్మా నిసిలోన కుసుమించే ప్రేమే నీవమ్మా ఏమో 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 నీ కథ ఏమౌనో తీరం లేని పయనం ఎందాకే ఈటికి ఎదురై దరి చేరేవి ఏమైంది? ఏం అవడం లేదు. అదే బంగారం, మనం అనుకున్నది ఏది అవడం లేదు. అదే నా ప్రాబ్లం. అందుకని అటు ఇటు తిరిగితే అవుతాయా ఏంటి? నేను చేసే దొంగతనాలు మన ఆశల్ని తీర్చడం కాదు కదా, మన అవసరాల్ని కూడా తీర్చడం లేదు. అదీగాక ఈ మధ్య కొన్ని ఏరియాల్లో పోలీసులకి బాగా వాంటెడ్ అయిపోయాను. నా గురించి రెక్కి నిర్వహిస్తున్నారు. దొరికిపోయానంటే అమ్మ వాళ్ళకి విషయం తెలిసిపోతుంది. ప్రాబ్లం గురించి మాట్లాడుకో, సొల్యూషన్ గురించి మాట్లాడు. సొల్యూషన్ ఏంటంటే ఫైనల్ గా ఓ పెద్ద దొంగతనం చేసి మన లైఫ్ సెటిల్మెంట్ చేసుకుందాం బంగారా. లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేస్తావా ఏంటి? మరీ కండాలు దాటి దొంగతనాలు చేసేంత రేంజ్ దొంగని కాదు నేను. పోనీ మ్యూజియంలో ఉండే రాజుల నాటి కిరీటాలను దొంగతనం చేస్తావా? బంగారం, అంతంత బంగారాలు దొంగతనం చేసేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదులే. నిన్ను వదిలితే పెద్ద లిస్టే చెప్పేలా ఉన్నావు. మరి పెద్ద దొంగతనాలంటే ఏంటి? నేను దొంగతనం చేయడానికి రాష్ట్రాలు దేశాలు దాటాల్సిన అవసరం లేదు. జస్ట్ రోడ్డు దాటి ఆ అవని ఉండే గెస్ట్ హౌస్లోకి వెళ్తే చాలు. పాయింట్కి స్ట్రైట్ గా రా. అమ్మవారి ముందుండే బుక్కు పడుకును ఎలాగైనా దొంగతనం చేస్తాను. మన బతుకుల్ని మార్చగలిగేది అదొక్కటే. మన తలరాతల్ని మార్చేది కూడా అదొక్కటే. కూలీల్లాంటి మనల్ని కోటీశ్వరుల్ని చేసి కంట్రీలు దాటించగలిగేది అదొక్కటే. మనం ముక్కుపొడుక చరిత్రను ఒకసారి తిరగేస్తే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అది పెద్ద వదిన్ని వరించలేదు, నిన్ను వరించలేదు. అవనికి అందలేదు, అక్షయ్కి అందలేదు, శౌర్యకి చందలేదు. ఎప్పటికీ 1000 ఎపిసోడ్లు దాటిపోయింది. ఎవ్వరికి దక్కకుండా అమ్మవారి దగ్గరే ఉండిపోయింది. అమ్మవారి స్క్రీన్ ప్లే అంత టైట్గా ఉంది. ఈసారి ఆ స్క్రీన్ ప్లేని నేను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను.